నమస్కారం మిత్రులారా, నేను మీ సురేష్ మోత్కూర్ మీ ముందుకు ఒక సమాచారంతో రావడం జరుగుతూ ఉంది. దాని విషయం ఏంటంటే, విషయానికి వచ్చేసేసరికి దీక్ష దివాస్ దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు ఇది ఎందుకు జరుపుకోవాల్సి వచ్చింది, ఎక్కడ జరుపుకున్నారు, ఎవరెవరు హాజరయ్యారు అనే అంశం పైన మీ ముందుకి తీసుకురావడం జరిగింది. అందులో దీక్ష దివాస్ ఏర్పాటు చేయడం ఎక్కడ జరిగిందంటే, వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ లోపల ఏర్పడడం జరిగింది. అందులో పార్టీ కార్యాలయం, వికారాబాద్ జిల్లా పార్టీ కార్యాలయం వికారాబాద్లో ఉండడం జరిగింది. అక్కడ ఈ దీక్ష దివాస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మొత్తం ప్రాతినిధ్యం వహించింది ఎవరు అంటే, వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మెతుకు ఆనంద్ గారు, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు. అదేవిధంగా తను వికారాబాద్కు మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈ విషయం అందరికీ తెలిసిన విషయం. అందులో భాగంగా ఈ దీక్ష దివాస్కి ఎవరెవరు వచ్చారు, ముఖ్యంగా ఏంటంటే ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారంటే, దీనిలో ఎవరైతే తెలంగాణ కోసం పోరాటం చేశారో వారి కోసం ప్రత్యేకమైనటువంటి అవకాశం కావచ్చు, ప్రాధాన్యత కావచ్చు ఇచ్చారు. ఎవరు పోరాటం చేసింది, ఎవరు ఉద్యమకారులు, తెలంగాణ కోసం నిరంతరం పనిచేసినటువంటి వ్యక్తులు, తెలంగాణ సాధనే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఉద్యమకారులు. వారికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అసలు దీక్ష దివాస్ అంటే ఏమిటి, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? దీక్ష దివాస్ అంటే ఎవరు పట్టిన దీక్ష 2009లో నవంబర్ 29 రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ గారు ఎప్పుడు ఈ కార్యక్రమాన్ని పెట్టారు అంటే, దీక్ష నవంబర్ 29, 2009 రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కాబట్టి ఆ దీక్ష వల్లనే, కేసీఆర్ వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగిందనే విషయాన్ని చెప్పడానికి ప్రత్యేకంగా వికారాబాద్ జిల్లాలో తమ పార్టీ కార్యాలయం లోపల ఈ దీక్ష దివాస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటి అంశం, వాళ్ళు మరి దీక్ష దివాస్ యొక్క కార్యక్రమం ఏంది, అసలు ఉదయం ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది, సాయంత్రం ఎన్ని గంటల వరకు ముగిసింది, ఇది ఒక కార్యక్రమం. అందులో స్టార్టింగ్లో ఏం చేశారు, వాళ్ళు అందరూ ఏదైతే వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఉద్యమకారులను పిలిపించారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలను పిలిపించారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యకర్తలు మరియు జెడ్పీటీసీలు, మాజీలు ఉండొచ్చు, ప్రస్తుతం ఉండొచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, వైస్ ఎంపీపీలు కావచ్చు, అదేవిధంగా సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, లాస్ట్కు బీఆర్ఎస్ కార్యకర్తలైనా పర్లేదు, అందరినీ పిలిపించుకోవడం జరిగింది. అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం యొక్క వేదిక ఏ విధంగా జరిగింది, ఏర్పాటు అందరూ అక్కడికి వచ్చిన తర్వాత, వికారాబాద్లో జమ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రముఖులు, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారు, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి గారు, అదేవిధంగా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గారు, వీళ్ళందరూ కలిసి ముందుగా అమరవీరుల స్తూపానికి పూలమాలను వేసేయడం, నివాళులు అర్పించడం జరిగింది. తర్వాత పార్టీ కార్యాలయం దగ్గరికి రావడం, అక్కడికి వచ్చిన తర్వాత సభ కార్యక్రమం స్టార్ట్ అయ్యే ముందుగా అక్కడ ఉన్నటువంటి తెలంగాణ తల్లికి, అదేవిధంగా కేసీఆర్ గారికి చిత్రపటాలకు వాళ్ళు పాలాభిషేకం చేసి కొంతసేపు అక్కడ ఉన్నటువంటి ముఖ్యులందరూ కూడా కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం ప్రత్యేకంగా ఇదొక ప్రత్యేకమైనటువంటి అంశం. ఎందుకంటే ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏందని చెప్పేసి కేసీఆర్ యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా రెండో అంశం ఏంటంటే, తెలంగాణ కోసం ఎవరైతే ప్రాణాలు అర్పించారో, తెలంగాణ అమరవీరుల కోసం
వేదిక పైన వేదిక కింద ఉన్నటువంటి తెలంగాణ ప్రాంత ప్రజల అందరూ కూడా వాళ్ళ అమరవీరుల కోసం ఒక 2 నిమిషాలు మౌనం పాటించడం కూడా జరిగింది. ఆ విధంగా అయిన తర్వాత సభ యొక్క సమావేశం ఏంది, ఇప్పుడు సాధారణంగా ఎక్కడైనా కూడా ఏం జరుగుతుంది, మన ప్రోటోకాల్ అనేది పాటిస్తారు ఎక్కడైనా కూడా. సేమ్ యాస్టీస్గా కూడా వాళ్ళు కూడా ఏం చేస్తారు, యథావిధిగా ఎవరెవరిని పిలుచుకోవాలో సభ అధ్యక్షులు ఎవరు, ముందుగా వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మెతుకు ఆనంద్ గారు, తను మాజీ ఎమ్మెల్యే, అది అందరికీ తెలిసిన విషయం. తనను ఆహ్వానించడం కూడా జరిగింది. అదేవిధంగా తర్వాత ఎవరు, మన పైలట్ రోహిత్ రెడ్డి గారు రావడం జరిగింది. అదేవిధంగా మన పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గారు. వీళ్ళకంటే ముందు ఇంకొక ప్రముఖమైనటువంటి అంశం, ఎవరు దీని బాధ్యత, దీని యొక్క ఇన్ఛార్జ్ ఎవరు అంటే ఇన్ఛార్జిగా నవీన్ కుమార్ రెడ్డి గారు రావడం జరిగింది. వారిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమానికి.